హంద్రినీవా సుజల స్రవంతి రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైంది. చంద్రబాబు టైము అంటే ఆ తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత చంద్రబాబు ఎవరికి వాళ్ళు మేము ముందుకు తీసుకెళ్తున్నాం అన్నారు. కానీ ఎక్కడదక్కడ ఆగున్న తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన టైంలో చాలా వరకు చేసుకొచ్చేసామని చెప్పారు. నీళ్ళు కూడా ఇచ్చేస్తున్నామని చెప్పారు. ఇచ్చేశారు అని కూడా రాసుకొచ్చారు. చంద్రబాబు హంద్రినీవా నీళ్ళు ఇచ్చేశారు అన్నారు. కుప్పంకి నీళ్ళేమీ రాలేదంటూ జగన్మోహన్ రెడ్డి వచ్చాక కుప్పంకి నీళ్ళు ఇచ్చారు. అంటే చంద్రబాబు టైంలో పులివెందులకు నీళ్ళు ఇచ్చామని అక్కడ బటన్ ఆన్ చేసి నీళ్ళని చూపెడితే కుప్పంలో బటన్ ఆన్ చేసి నీళ్లు చూపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత కుప్పంకి పెద్దగా నీళ్ళు వెళ్ళట్లేదు, అది జగన్ ఆడిన డ్రామా అంటూ ఆ కాలవల్లో నిలబడి తెలుగుదేశం వాళ్ళు హడావిడి కూడా చేశారు. అయితే అసలు విషయం అంటే మనకి నీళ్లు లేనప్పుడు ఎప్పుడు ఎండిపోయినే ఉంటాయి, అది కృష్ణానది అయినా సరే. కాబట్టి ప్రకాశం బ్యారేజ్ లేదంటే ఎట్లుంటుంది? అట్లాగే ఇప్పుడు అసలు లెక్క బయటకు వచ్చింది. చంద్రబాబు గారికి సంబంధించి అనుకూలంగా రాసే క్రమంలో వచ్చిన వార్త అయినా కొంత ఇది ఉందన్నమాట. హంద్రినీవాలో 3850 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తూ మొత్తం 40 టీఎంసీల నీటిని తీసుకెళ్లాలన్నది అసలు ఆ ప్రాజెక్టు టార్గెట్. అయితే 1,98,598 ఎకరాలకి ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు పనిచేయట్లేదు. ఎందుకు అవుతోంది ఇక్కడ అంటే 1 టీఎంసీ నీటిని మాల్యాల నుండి జీడిపల్లి జలాశయానికి తీసుకెళ్లాలంటే కరెంటు ఛార్జీలు 13 కోట్లు అవుతున్నాయి. పైగా 2000 క్యూసెక్కుల నీళ్ళని మాల్యాల నుండి ఎత్తిపోస్తే జీడిపల్లి జలాశయానికి 600 నుండి 800 క్యూసెక్కులు మాత్రమే చేరుతుంది. అంటే మిగతాదంతా ఇది ఇంకిపోతుంది అనమాట దాంట్లో. అదే సందర్భంలో జీడిపల్లి జలాశయానికి 600 నుంచి 800 క్యూసెక్కులు మాత్రమే చేరుతుంది. మరోవైపున చెర్లోపల్లి జలాశయానికి 150 నుంచి 200 క్యూసెక్కులు మాత్రమే వెళ్తున్నాయి. కుప్పం కాలువకైతే 20 క్యూసెక్కులు కూడా చేరట్లేదు. ఇప్పుడు దాన్ని ఏం చెయ్యాలి అంటే చంద్రబాబు గారికి ముందున్నటువంటి కర్తవ్యం అది పూర్తి చేసి కుప్పంకి నీళ్ళని ఖచ్చితంగా కంటిన్యూగా ఇవ్వాలన్నటువంటిది. చేయగలుగుతారా లేదా అన్నది 5 ఏళ్ళు పడుతుందా, ఏడాదిలో చేస్తారా చూడాలి.